సహోదరులందరికీ ప్రభుపేట శుభాభివందనం వచ్చి తెలియజేస్తున్నాను. ఇటు అవకాశం ఇచ్చిన దైవజనుడికి నా ప్రత్యేకమైన వందనాలు. పరిశుద్ధ గ్రంథముల నుంచి మనము పరిశీలన చేసినట్టయితే కొద్ది నిమిషాలు దైవ వాక్యాన్ని మనం నేర్చుకుందాము. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు కొనసాగిద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి శతకోటి స్తోత్రాలు ప్రభువా. ఎన్నిక లేని నన్ను ప్రభువా తండ్రికి దినమున మీరు ఈ స్థలము నిలబెట్టిన విధానం బట్టి స్తోత్రములయ్యా. నేను యోగ్యులను కాను ప్రభువా తండ్రి. అయా మీ శక్తి చేతను మీ బలము చేత నడిపించబడి నీ కృప సహాయము తెచ్చండి ప్రభువా. నీ ఆత్మ నడిపింపుతో నడిపించడం నీ కృప సహాయము తెచ్చండి అయా. మానవ స్వరాన్ని మరుగుపరిచి దైవిక స్వరాన్ని అనుగ్రహించి వినగల శ్రద్ధనే భద్రపరిచిన మనసు మా అందరికీ కలగజేయమని క్రీస్తు నామములో ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం చదివి సహకరించాలని ప్రవేశపెట్టమని. మహోన్నతుడగు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియజేయుటకు నాకు మనసు కలిగెను. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి. ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము. ఆయన ఆధిపత్యము తరతరములు నిలిచి ఉన్నది. చాలండి. నెబుకద్నెజరు ఆ కాలంలో బైబిల్లో నెబుకద్నెజరు ఎలా దేవుడు మార్చాడో మనం కొద్ది నిమిషాలు తెలుసుకుందాం. దానియేలు గ్రంథంలో ఈ రీతిగా మాట్లాడుచున్నాడండి. ఈ మాటలు పలుకుచున్నది నేను కాదండి. మారు మనసు పొంది రక్షణ బాప్తిసము తీసుకొని మాట్లాడుతున్న సాల్మన్ రాజు నేను కాదండి. ఒక అన్య సామ్రాజ్యానికి చెందిన ఒక రాజు నెబుకద్నెజరు ఈ మాటలు పలుకుచున్నాడు. మహోన్నతుడకు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియజేయుటకు నాకు మనసు కలిగెను. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి. ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము. ఆయన ఆధిపత్యము తరతరములు నిచ్చునని ఒక రాజు, అన్య సామ్రాజ్యంలో నుండి ఉన్న ఒక రాజు అధికారి ఆయన సెలవిస్తున్న మాటలు ఇవి. ఆయన ఆ ప్రాంతంలో ఉన్న శద్రకు మెస్సకు అబేద్నెగోలు ఆ ప్రాంతంలో ఆ దానియేలు గ్రంథంలో రాయబడిన విధముగా శద్రకు మెస్సకు అబేద్నెగోలు ఒక విగ్రహము తయారు చేస్తున్నాడు. నెబుకద్నెజరు 90 అడుగుల అలా ఒక విగ్రహమును తయారు చేసి దానికి విగ్రహములకు సాగిలపడి నమస్కారం చేయమని అక్కడ ఉన్న ప్రజలకి ఆయన ఒక చాటింపు చేశాడండి. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ, ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ. అప్పుడు ఆ విగ్రహములు తయారు చేయమని చాటింపు వేసినప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆ విగ్రహంలో సాగిలపడాలని ఆయన చాటింపు చేశాడు, ఆజ్ఞ జారీ చేశాడు. రాజు ఆజ్ఞ ఇచ్చినప్పుడు కూడా దెబ్బలో కొదువు అన్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా రాజుకు లొంగిపోతారు. కాబట్టి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆయనకు లొంగిపోతున్నారు. కానీ ఆ ప్రాంతంలో ఉన్న శద్రకు మెస్సకు అబేద్నెగో యవనస్తులు ఆ విగ్రహములకు వాళ్ళు మొక్కట్లేదండి. అప్పుడు రాజుకు సవాలుగా ఉన్నది. అగ్నిగుండంలో పడవేస్తామని ఆయన చేస్తుండు. అక్కడ ఉన్న ప్రజలందరూ, ఆ రాజ్యంలో ఉన్న వారు భయభ్రాంతులైపోతున్నారు. కానీ ఒక 3 వ్యక్తులు మాత్రము ఎట్టి పరిస్థితిలో కూడా విగ్రహానికి మొక్కనని వాళ్ళు సవాలుగా ఎదురుగా ఉన్నారండి. అయినను కూడా ఆ రాజు ఎదుటగా వాళ్ళు ధైర్యము కలిగి ఆ 3 వ్యక్తులు ఎంతో దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసముతో అక్కడ ఉన్నారండి. ఆ ప్రాంతంలో ఉన్న నెబుకద్నెజరు ఆ రాజు ఆ వ్యక్తులను చూసి ఎంతో ఆశ్చర్యపోతున్నాడు. ఒకవేళ ఆ రాజ్యంలో ఉంటే కొంతకాలం మాత్రమే ఆయన వెళ్తాడు రాజ్యంలో. కానీ దేవుని రాజ్యము శాశ్వత కాలం అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఆ ప్రజల విశ్వాసం, ఆ 3 యవనస్తుల విశ్వాసమును చూసి ఎంతగానో ఆశ్చర్యపోతున్నాడు. దేవుని కొరకు మనము నిలబడితే దేవుడు మన కొరకు నిలబడతాడు. దేవుడు ఎప్పుడైతే ప్రజల ఆ 3 వ్యక్తులు దేవుని కొరకు నిలబడ్డారో, శద్రకు మెస్సకు అబేద్నెగో అనేవారు, దేవుడు వారి పక్షాన ఉన్నాడండి. నేను నిలబడ్డైతే దేవుడు మన పక్షాన కూడా ఉంటాడు. ఎందుకంటే ఆ యూదా దేశస్తులు అందరూ కూడా అక్కడున్న ప్రజలందరూ లొంగిపోయారు. కానీ ఈ 3 వ్యక్తులు మాత్రము ఎట్టి పరిస్థితుల వాళ్ళు ఆ విగ్రహానికి మొక్కట్లేదు, ఒకరు సాగిలపడట్లేదు. ఈ 3 ఎంతో విశ్వాసముతో దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నారు. ఆ విధముగా ప్రతి ఒక్కరము కూడా ఉండాలి అని
ఆ ముగ్గురు వ్యక్తులు ఎంతో విశ్వాసంతో తెలియజేస్తున్నారండి. అదే విధముగా ఐగుప్తులో ఒక యోసేపును చూసుకున్నట్టయితే ఐగుప్తులో ఉన్న ప్రజలందరూ పాపం చేసినారనుకోవచ్చు. కానీ ఒక యోసేపు మాత్రం నీతిమంతుడిగా పవిత్రత కలిగి జీవిస్తున్నాడు ఆ ప్రాంతంలో. ఆ యోసేపు వలె మనము ప్రతి ఒక్కరము కూడా ఉండాలి. 99 మంది చెడిపోయిన వారిని చూసుకోవద్దు కానీ ఒక్క వ్యక్తిని మనం చూసుకోవాలి. నీతిమంతుని మనము నడుచుకోవాలి. ఎందుకంటే మన పవిత్రత కలిగి పరిశుద్ధత కలిగి మనం జీవించాలి. ఆ యోసేపు వంటి ప్రతి ఒక్కరము కూడా మనము నివసించాలి ప్రతి ఒక్కరము. అదే విధంగా చూసుకున్నట్టయితే దావీదు మహారాజు అక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్నప్పుడు సౌలు గొలియాతును ఎదుట ఉన్నప్పుడుగా ఆ 40 దినాలు సౌలు భయపడుచున్నాడే కానీ దాని ముందర ఉన్న గొలియాతుని చూసి దావీదు ఏ పరిస్థితిలో కూడా భయపడలేదండి. గొలియాతును చూడట్లేదు దావీదు మహారాజు. ఆయన కన్నా గొప్పవాడు నా దేవుడు, సజీవుడు, సర్వోన్నతుడు అని ఎప్పుడైతే దేవుడిని నమ్మి విశ్వసించాడో దేవుడు కార్యం చేశాడండి. ఆ విధంగా శద్రకు మెషకు అబేద్నెగోలో కూడా భయభక్తులు కలిగి అక్కడ ఉన్న రాజును చూసి ఆ విగ్రహంలో వదిలిపెట్టలే గాని వాళ్ళలోంచి దేవుని చూస్తున్నాడు. విగ్రహంలో కన్నా నా దేవుడు గొప్పవాడు అని చూస్తున్నారు వాళ్ళు. ఆ విధముగా ప్రతి ఒక్కరము కూడా విశ్వాసము కలిగి ప్రతి ఒక్కరము కూడా మనము దేవుని యందు భయభక్తులు కలిగి ప్రతి ఒక్కరము కూడా ఉండాలి. అక్కడ ఉన్న దావీదు మహారాజు ఆ గొలియాతును చూసి బలశాలిని చూసి భయపడలే గాని అని ముందులో ఉన్న గొలియాతుని చూసి ఆనికన్నా గొప్పవాడు నా దేవుడు సమర్థవంతుడు అని దేవుడు ఆయన పక్షాన ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు దేవుని కొరకు నిలబడతావో ఆయన నీ కొరకు నిలబడతాడు. దేవుని కోసం నిలబడ్డప్పుడు కొన్ని శ్రమలు, నిందలు, అవమానాలు రావచ్చు. కానీ అటన్నిటి కూడా జయించుటకు దేవుడు మనకు సహాయం చేయగల గొప్ప దేవుడు ఆయన. ప్రతి ఒక్కరి పక్షాన ఉంటాడు. కొన్ని వదులుకోవాలని తప్పదు. మనం దేవుని నమ్ముకుంటే అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి అనుకుంటూ రావచ్చు. కాలేజీలో అవమానాలు రావచ్చు. ఊళ్ళో పల్లెటూరులో కూడా ప్రజలు కూడా అనవచ్చు. కానీ కొంతకాలం శ్రమలు వస్తాయి. శ్రమల తర్వాత ఒక ఆశీర్వాదం అనేది ఉంటుందండి. ప్రతి ఒక్కరము కూడా నిరీక్షణ కలిగి విశ్వాసము కలిగి ప్రతి ఒక్కరము కూడా దేవుని కొరకు ఎప్పుడైతే మనం నిలబడతామో అప్పుడు దేవుడు మన పక్షాన నిలబడతాడు. శద్రకు మెషకు అబేద్నెగోల పక్షాన ఆయన ఉన్నాడు. ఆ విధంగా మన దేవుడు మనకు కూడా తోడై ఉంటాడు. ఈనాడు ప్రతి ఒక్కరము కూడా దేవుని కొరకు మనం సిద్ధపాటు కలిగి ప్రతి ఒక్కరము కూడా ఆయన కొరకు మనము నిలబడి ఉండాలి. అప్పుడు దేవుడు నీ పక్షాన నా పక్షాన నిలబడతాడని దేవుని వాక్యము సెలవిస్తున్నది. శద్రకు మెషకు అబేద్నెగోల పట్ల చేసిన కార్యము దేవుడు ఆయన విగ్రహంకు మొక్కమొక్కలు అయినప్పుడు ఆ రాజుకి ఎంతోగానో కోపం వచ్చి ఉన్నది. ఆ కోపానికి ఆయన వచ్చే కోపానికి 7 అంతలు అగ్నిగా రగిలించమన్నాడు. ఆ అగ్నిగుండంలో వాళ్ళని వేయమని ఆనాటి కాలంలో చెప్పాడు. అప్పుడు ఆ ప్రాంతంలో ఆ రాజ్యంలో ఆ రాజు ఆ విధంగా అన్నప్పుడు అగ్నిగుండంలో వేయమని అప్పుడు వాళ్ళు భయపడలేదండి. కానీ బలశాలుని కొంతమంది ఆ పని వారిని పిలిచి అగ్నిగుండాన్ని 7 అంతలు రగిలించి వాళ్ళని వెళ్ళినప్పుడు వేసి ఉన్నారు. కానీ అగ్నిగుండంలో వేసినప్పుడు ఆ కాలంలో వస్త్రాలు తీసి కాల్చి వేసేవారు. కానీ ఆయనకు వచ్చే కోపానికి అగ్నిగుండంలో ఆ బట్టలతో వేశారు. కానీ ఆ వస్త్రములు కానీ ఆయన తల వెంట్రుక కూడా ఇలాంటివి జరగలేదండి. ఈ భౌతిక సంబంధమైన ఈ అగ్నిగుండంలో వేసి ఉన్నాడే కానీ ఆ రాజు. కానీ ఆయన అగ్ని మండించిన దేవుడు మన దేవుడు అగ్ని జ్వాల కలవాడు, దహించు అగ్ని దేవుడు వారి మధ్యలో నివసించాడు. అప్పుడు ఆ రాజు అతన్ని చూసి ఆశ్చర్యపోయాడండి. మీరు నమ్ముతున్న దేవుడు జీవము గలవాడు అని ఆ అన్య రాజ్యానికి అధిపతి అయిన రాజు ఆయన ఎంతగానో దేవుని స్తుతించుటకు ఆయన మారుమనసు పొందాడండి. ఆ విధంగా శద్రకు మెషకు అబేద్నెగోలు ఏ విధముగా అయితే బలము కలిగి విశ్వాసముతో దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుటకు ఆయన ఎంత మాత్రములు కూడా వాళ్ళు లొంగిపోలేదండి. ఆ రాజుకి చావనైనా చస్తాము కానీ మా దేవుడు సమర్థవంతుడు, మమ్మల్ని రక్షించకపోయినను మేము మాత్రం ఆ విగ్రహాన్ని మొక్కనని గొప్పగా విశ్వాసంతో వాళ్ళు వారి పట్ల చేసిన దేవుడు అద్భుత కార్యమును నీ పట్ల నా పట్ల చేస్తాడు. ప్రతి ఒక్కరము కూడా దేవుని కొరకు మనం ఎప్పుడైతే నిలబడతామో ఆయన నీ పక్షాన నా పక్షాన నిలబడతాడండి. అందుకే దావీదు అంటాడు కీర్తనలో 1:1 దుష్టు ఆలోచనప్పుడు నడవకని. అవును, ఈ లోకంలో ఉన్న వారు కొంతమంది ఈ లోకముల ప్రకారము చెప్తున్నారండి. వాటికి మనం లొంగిపోవద్దు, వాటి అనుసారంగా మనం ఉండకూడదు. ఎందుకంటే మన దేవుడు మార్గమును జీవము సత్యము నేనే అంటుండు. ఆయన మార్గము వేరు. క్రైస్తవుడు అంటే రాజీ పడేవాడు కాదండి. ఒక మాదిరికరమైన జీవితాన్ని మనం కనబరచాలి. ప్రతి ఒక్కరికి ఈ ప్రాంతంలో ఉన్న వారికి, ఈ ప్రాంతంలో ప్రజలందరికీ కూడా ఒక మాదిరి అనేది క్రైస్తవుడు చూపెట్టాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని యందు నువ్వు ఆ మాదిరి చూపెడతావో నిన్ను చూసి 10 మంది నా దేవుడు గొప్పవాడు, వారి దేవుడు ఆయన కరుణామయుడు, శాంతిమయుడు అని ఎప్పుడైతే నిన్ను చూసి 10 మంది మాట్లాడుతూ అటు ధన్యకరమైన జీవితాన్ని మనం పొందుకోవాలండి. అలనాడు శద్రకు మెషకు అబేద్నెగోలు ఆ ముగ్గురు యవనస్తులను బట్టి ఒక రాజే మారిపోయాడండి. నిన్ను నన్ను బట్టి ఎంతమంది మారిపోతున్నా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దయచేసి ప్రతి ఒక్కరము కూడా ఆ విధముగా ఉండాలని మనం బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్టు అనేక మంది ఉన్నారండి. మనము ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే
యోసేపు ఉన్నాడు, దావీదు ఉన్నాడు, అలాగే రోషము గల ఏలియా ఉన్నాడండి, యోబు ఉన్నాడండి. వారి పక్షాన ఉన్న దేవుడు నీ పక్షాన నా పక్షాన కూడా ఉండి మన పక్షాన దేవుడు, నువ్వు దేవుని కొరకు నిలబడ్డట్టయితే దేవుడు నీ కొరకు నిలబడి అనేక అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు నీ పక్షాన నా పక్షాన చేస్తాడు. కాబట్టి ఈ కొద్ది మాటలు ఆయన వినికిడిలో దీవించి ఆశీర్వదించబడును గాక. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. 20 minutes చెప్పమన్నా 10 minutes క్లోజ్ చేశారు. ఆయన దేవునికి స్తోత్రం. చక్కగా మరి దేవుని కృపను బట్టి కొద్దిగా ఫైర్ పెరిగింది. ఆమె చెప్పు ఫస్ట్లో చెప్పినప్పుడు కొద్దిగా తడుముకున్నాడు, కానీ కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అనేది వచ్చింది. మరి దేవుని వాక్యంలో నిజంగా చక్కగా రాజుకు విపరీతమైన కోపం వచ్చింది. రాజు కోపం పిచ్చి లేపారు అనమాట వీళ్ళు. ఏమని పిలిపించాడు, స్పెషల్గా పిలిపించాడు సంస్థానం దగ్గరికి. అసలు అక్కడ పిలిపించి బయట ఇక మీటింగ్ పెట్టాడు. ఏమని, ఏంట్రా మీరు సాగిలపడి నమస్కారం చేయలేదంటే నిజమే అంటే నిజమే, నిజాన్ని నిర్భయంగా ఒప్పుకున్నారు. మేము ఎందుకు సాగిలపడాలి? మా జీవము కలిగిన దేవునికి తప్ప మేము ఎవరికి సాగిలపడము. అయితే మీ కొరకు అగ్నిగుండం రెడీ చేస్తాను, ఇంకొక సమయం ఇస్తాను. ఇటు సమయంలో మీకు ప్రాణాల మీద ఏమాత్రం తీయకుండా మీరు సాగిలపడితే మీరు బ్రతికిపోతారు అని చెప్పి ఒక అవకాశం ఇచ్చాడు. అయినా కూడా ఏమన్నారు, ఓ రాజా నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు ఎంత మాత్రం కూడా లేదు. ఓ నెబుకద్నెజర్ రాజా అని పేరు పెట్టి పిలిచారు. రాజుని పేరు పెట్టి పిలిస్తే ఉండదు, మెడకాయ మీద తలకాయ ఉండదు. అయినా కూడా వాళ్ళలో దేవుని అగ్ని మండుతుందండి. ఈ మాట మీద నేను అప్పుడు ప్రత్యక్ష గుడారం బలిపీఠం గురించి చెప్తున్నప్పుడు వీరిలో మండుతున్న అగ్ని, భౌతిక సంబంధమైన అగ్ని తట్టుకోలేకపోయింది, వారిని ఏమీ చేయలేకపోయింది. వారిలో పరిశుద్ధాత్మ అగ్ని మండుతుందండి. అది ఎక్కడి నుంచి, భూమి మీద ఎవడో వేసింది కాదు, అది పరలోకం నుంచి దిగి వచ్చిన అగ్ని. ఆమేన్, హల్లెలూయా. అందుకనే అక్కడ చక్కటి మాట ఉంటుంది, 7 అంతలు రాజేశారట అగ్నిగుండాన్ని. వీళ్ళని వేయడానికి వెళ్ళిన వాళ్ళు ఆ వేడికే చచ్చిపోయారట, కానీ వీళ్ళు మాత్రం మాత్రం కూడా చనిపోలేదు, వాళ్ళ వెంట్రుక కూడా కాలిపోలేదంటే దేవుడు ఎంత తన సురక్షితమైన ఆరోగ్యకరమైన రెక్కల కింద భద్రపరిచాడో మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట. ఈ రాత్రి అర్థమవుతుంది అందరికీ. ఎన్ని కష్టాలు వచ్చినా అలా యథార్థంగా మనం ఉండాలి, తప్పించుకునే వారిగా మనము ఉండకూడదు. అందరూ నిజం చక్కటి మాట చెప్పావు. అందరు యూదులందరూ రాజీ పడ్డారు అక్కడ ఉన్నోళ్ళు, కానీ వీళ్ళు రాజీ పడలేదన్నమాట. ఆమేన్, హల్లెలూయా. వీళ్ళంతా రాజీ పడిపోయినా కూడా పరిస్థితులకు తల వంచుకున్నారు, కానీ ఈ ముగ్గురు మాత్రం తల వంచలేదు. వీళ్ళని గైడ్ చేసిన ఆయన ఎవరు? దానియేలు. వీళ్ళ బ్యాచ్ చెరసాల్లోనే కడుపు మార్చుకున్నటువంటి బ్యాచ్ అన్నమాట. వాళ్ళు చీలికలు రాలేదు. మరి మన సహవాసంలో కూడా చీలికలు రావద్దని నేను అనుకుంటున్నాను. స్వార్థాలు, ఈర్ష్యాలు, భావోద్వేగాలు మన సహోదరుల మధ్య ఉండకూడదండి. వాళ్ళలో ఒక ఐక్యత, కమిట్మెంట్, సమర్పణ, తీర్మానాలు దేవుని పిల్లలకి. ఈరోజు మనకు కూడా క్రీస్తు రక్తంలో కడగబడి ఒకరికొకరు సంబంధాలు లేవు మనకు, అయినప్పటికీ దేవుని కృపను బట్టి ఆయన మనల్ని ఏం చేశాడట, ఐక్యపరిచి కలిపాడు. అంటే ఆయన ప్రణాళిక ఏంటో ఉంది, దాని కొరకు మనం ప్రాకులాడాలి. అంతేకాని చిన్న చిన్న విషయాలను బట్టి మనం కృంగిపోయి ఒకరంటే ఒకరిని ఇలా చెప్పుకునే రీతిగా మన మనస్తత్వాలు ఉండకూడదు. ఇప్పటి వరకు లేవు, ఇక ముందు ఉండకూడదు. ఎందుకంటే సహోదరుల ఐక్యత కలిగి ఉంటే దుష్టుడికి నచ్చదు. అందుకని ఈరోజు ఒక చక్కటి మాట చెప్పాను పాలకిలో. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకంటే ఎఫెసు గురించి నేర్పిస్తున్నాను అక్కడ ఈరోజు కీడు నుంచి నన్ను తప్పించని ఎఫెసు ప్రార్థన చేశాడు. ఏ కీడు రాకుండా నన్ను తప్పించమని చెప్పి కాపాడని ప్రార్థన చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా పరలోక ప్రార్థనలో 7 విషయాలు వాళ్ళకి నేర్పించాడు. చివరి విషయం ఏంటంటే పరలోక ప్రార్థన చేయండి ఒకసారి. పరలోక మందున మా తండ్రి, ఒకటి లెక్క పెట్టండి అయ్యా, లెక్క పెట్టండి. 1 2 3 4 5
అయిపోయినాయా? ఏం చెప్పాడు చివరిగా? 7వది, కీడు నుండి తప్పించబడాలని నిరంతరం ప్రార్థన చేసుకోమని చెప్పాడు ప్రభు వాళ్ళకి. ఆమేన్, హల్లెలూయా. అంటే కీడు తెప్పించే దేవుడు అక్కడ బ్రాకెట్లో రాపిచ్చారు, ఫుట్నోట్లో ఉంది, దుష్టుడి నుండి తప్పించుము అని. మన మధ్యలో ఐక్యతను చెడగొట్టడానికి దుష్టుడు కూడా ఏం చేస్తాడట? ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అందుకనే దుష్టుడికి అవకాశం మనం ఇవ్వద్దు. అర్థమవుతుందా? ఎవరికి ఇవ్వద్దట? దుష్టుడికి మనం అవకాశం ఇవ్వకుండా ఒక ఐక్యత కలిగి మనం ముందుకెళ్తున్నప్పుడు సాతానుడికి అవమానం, సిగ్గు కలుగుతుంది అన్నమాట. అందుకనే వాళ్ళ ముగ్గురులో ఒకటే మనస్తత్వం ఉంది. ఇంకొకడు అరే భయమవుతుందిరా, ఏమవుతుంది, ఒక్కసారికి ఒప్పేసుకుందామని అన్నారా, బలహీనపడ్డారా? ముగ్గురు ఉడుం పట్టు అంటాం కదా మనం తెలంగాణ భాషలో. ఒకటే ఉడుం పట్టు పట్టారు ముగ్గురు ఒకటే. ఈ కమిట్మెంట్ పక్షవాతం కలిగిన వాడిని మోసుకొని వస్తున్న నలుగురిలో ఉందండి. మళ్ళా ఇదే కమిట్మెంట్ ఇంటికప్పు అన్ని మోసుకొని ఎంత దూరం ఒక వ్యక్తిని మోయడానికి, కనీసం ఒక చనిపోయిన వ్యక్తిని మనం మోయాలంటే చాలా ఆపసోపాలు పడి మారుస్తూ ఉంటాం, భుజాలు, చేతులు, వ్యక్తులు మారుతూ ఉంటారు. కానీ వాడిని కొన్ని మైళ్ళ దూరం మోసారు. వాడిని బాధ చూడలేక ముగ్గురులో నలుగురిలో కూడా వాళ్ళకు ఏ ఒక్కడు కూడా బలహీన పడలేదు. ఐక్యత అనేది వారిలో లోపించలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎదురైన పెద్ద సంఘటన, ఇంత భారంతో ఆశతో మోసుకొని వెళ్తే లోపలికి వెళ్ళడానికి కాలు దూరే సందు కూడా లేదండి. ఆశ్చర్యం కదా. అప్పుడు ఏమన్నారు? అరే ఇంటి పైకి ఎక్కి ఇంటి కప్పులు తీద్దాం. మరి తీసేటప్పుడు అరే ఎందుకురా ఈ బాధని ఇంకోడని ఉంటే వాళ్ళు ఆ పని జరిగించే వల్ల, ఏసై దగ్గరికి వాడిని మోసుకే తీసుకెళ్లే వల్ల, అరే అరే నేను బరువు మోయలేకపోతున్నాను, పైకి లాగలేకపోతున్నాను, తాడు పట్టలేకపోతున్నాను, పెంకులు కూడా పెట్టలేకపోయినా, ఇంకొకటి ఇలా అనుకుంటే ఏసై దగ్గర వాళ్ళు దింపగలిగేలా చెప్పండి? వాళ్ళ నలుగురిలో ఏముందట? ఐక్యత లోపించలేదు. ఒకటే మాట మీద ఉన్నారు. ఎంత కష్టమైనా ఒక వ్యక్తిని రక్షించడానికి, ఒక వ్యక్తిని కాపాడడానికి వారు ఐక్యత చూపించారు. సాతానుడు వారి మధ్యలో పని చేయకుండా వారు ఐక్యత చూపించారు. ఈరోజు మనలో కూడా అలాంటి ఒక ఐక్యత రావాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థనలో ఐక్యత రావాలి, విశ్వాసంలో ఐక్యత రావాలి. మన మాటలు అవునంటే అవును, కాదంటే కాదన్నట్లుగా ఉండాలి. వీరు రాజుకు సవాల్ చేసినప్పటికీ, రాజు ఉగ్రుడై కోపం వచ్చేసినప్పటికీ రాజు కోపానికి వాళ్ళు బలి కాలేదు. ఆమేన్, హల్లెలూయా. సహజంగా మనం ఏం చేస్తామంటే లోకంలో ఉన్న నాయకులకు, అధికారులకు గడగడా వణుకుతాం, కానీ దేవునికి వణకం. అదే మనకు మాయదారి పెద్ద రోగం. దేవునికి భయపడట్లేరు, మనుషులకు భయపడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ముందు నువ్వు దేవునికి భయపడడం నేర్చుకో. దేవుడు నిన్ను చూస్తే అవతల వ్యక్తికి భయాన్ని కలిగిస్తాడు. ఆమేన్. అక్కడ రాజుకు దైవ ప్రత్యక్షత చూశాడు. అదే నేను ముగ్గురు మనుషులను వేసాను, అరే ఒకడు నాకు దేవదూత లాంటి ఒకడు, దేవతలలో ఒకడు కనపడుతున్నాడు, దేవతలను పోలినవాడు. అంటే అది ట్రాన్స్లేషన్, తర్జుమా తప్ప అన్నమాట. కానీ అక్కడ ఆ మాట దేవుని యొక్క ప్రత్యక్షతను చూడగలిగాడు. ఆమేన్, హల్లెలూయా. అక్కడ నిజంగా అతడు సాక్ష్యమే ఇస్తున్నాడు. సకల రాష్ట్రాలు, సకల ప్రజలు, ఆయా భాషలు మాట్లాడేవారు, ఇదిగో షడ్రక్, మేషక్, అబేద్నెగో వీరి దేవుడు పూజార్హుడు, పూజనీయుడు, ఈయన తప్ప ఇంకా ఎవరిని పూజించుటకు ఈయననే మీరు పూజించాలి అని ఒక క్రొత్త చట్టాన్ని తీసుకొచ్చాడు. ఏ చట్టాన్ని తీసుకొచ్చాడు? ఒక కొత్త చట్టం. ఏంటంటే అది దేవుణ్ణి, జీవము కలిగిన యేసయ్యనే ఆరాధించాలి అనే ఒక కొత్త చట్టాన్ని ఎవరు తీసుకొచ్చారు? నెబుకద్నెజరు. ప్రజల్ని బాధించి హింసించినటువంటి వాడే ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చాడు. ఏమో మనందరం ప్రార్థన చేస్తే మోడే మనకు పర్మిషన్ ఇవ్వచ్చేమో, మన ప్రార్థన బలమైంది అయితే. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే ఈ రాత్రి చాలా చక్కటి విషయాలు, చాలా వివరణాత్మకంగా తడబడకుండా తెలియజేశాడు. మరి ఈ వాక్యము ద్వారా మనం కూడా ఎల్లప్పుడూ ప్రభు కొరకు
నిలబడే వారిగా యవనుల వలె ఉందుముగాక. ఇక్కడ ఉన్న మీ యవనస్తులందరూ కూడా పరిస్థితులను చూసి రాజీ పడకుండా దేవుని కొరకు ఒక షడ్రకు మెషకు అబేద్నెగో దానియేలు వలె నడుము బిగించుకొని క్రీస్తు కొరకు పరుగులు తీయుదురుగాక. ఆమేన్, హల్లెలూయా. అలాంటి రోషము మీలో యేసు రాకడ వరకు, మన పోకడ వరకు మీలో నాలో తగ్గకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఉంచునుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవుడి మాటలు దీవించి మనందరి హృదయంలో పదిలపరచునుగాక. విత్తబడిన వాక్యం కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి మరి అక్కగారు కుమారి గారు ప్రార్థనలో మనల్ని నడిపిస్తారు.